అక్క. ఓ అద్భుతమైన బంధం. ఒక చిన్న గ్రామంలో రాము అనే అబ్బాయి అతని అక్క సీత ఉండేవారు. వాళ్ళిద్దరూ చిన్నప్పట్నుంచే చాలా దగ్గరగా పెరిగారు. తల్లిదండ్రులు రైతులు. జీవితమంత సులభం కాదు, కాని ఆ కుటుంబంలో ప్రేమ మాత్రం చాలా ఎక్కువగా ఉండేది. సీత తన తమ్ముడు రామును చాలా ప్రేమగా చూసుకునేది. రాము చిన్నవాడే అయినా అక్క మాట అంటే అతనికి చాలా గౌరవం. స్కూల్కి వెళ్లే ముందు సీత అతనికి తినడానికి పెట్టి బట్టల సర్ది పంపించేది. రాము కూడా, అక్కా, నువ్వు లేకపోతే నేనేం చేస్తాను అని తరచూ చెప్పేవాడు. ఒకరోజు వారి తండ్రికి అనారోగ్యం వచ్చింది. ఇంటి పరిస్థితి కాస్త కష్టంగా మారింది. ఆ సమయంలో సీత తన చదువును మధ్యలోనే ఆపి ఇంటికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఆమె కుట్టు పనులు చేసి కొంచెం డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది. రాము ఆ విషయం చూసి చాలా బాధపడ్డాడు. అక్కా, నువ్వెందుకు చదువు ఆపేస్తావు? నేను పెద్దవాడిని అయ్యాక నిన్ను చదివిస్తాను అన్నాడు. సీత నవ్వుతూ, నువ్వు బాగా చదువు, అదే నాకు ఆనందం అని చెప్పింది. రోజులు గడిచాయి. రాము తన అక్క కోసం కష్టపడి చదివాడు. స్కూల్లో మొదటి ర్యాంకులు సాధించాడు. అతని గురువులు కూడా అతన్ని ప్రశంసించారు. నీ వెనుక ఎవరో ఉన్నారు, వాళ్ళవల్లే నువ్వు ఇలా ఎదుగుతున్నావు అని చెప్పారు. రాము గుండెల్లో ఒక్క మాటే, అది నా అక్క. కొన్ని సంవత్సరాల తరువాత రాము పెద్ద కాలేజీలో చేరాడు. చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగం సంపాదించాడు. మొదటి జీతం వచ్చిందే వెంటనే అతను అక్క కోసం ఒక చీర కొనుక్కొని ఇంటికి వచ్చాడు. అక్కా, ఇది నీకోసం అని ఇచ్చాడు. సీత కళ్లలో ఆనందం, గర్వం కలిసిపోయాయి. ఇది నాకు ప్రపంచంలోనే విలువైన బహుమతి అని చెప్పింది. కొద్ది రోజుల తరువాత రాము తన అక్కకు మంచి పెళ్లి చేసేందుకు ప్రయత్నించాడు. మంచి మనసున్న వ్యక్తిని చూసి సీతకు పెళ్లి చేశాడు. పెళ్లి రోజున రాము కళ్లలో నీళ్లు. అక్కా, నువ్వు నాకోసం చేసినది నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్నాడు. సీత అతని తలమీద చెయ్యి వేసి, నువ్వు సంతోషంగా ఉంటే నాకు అంతకంటే పెద్ద ఆనందం లేదు అని చెప్పింది. అలా అక్కతమ్ముడు బంధం మరింత బలంగా మారింది. దూరంగా ఉన్నా వారి హృదయాలు ఎప్పుడూ దగ్గరగానే ఉండేవి. ముగింపు. అక్క అనేది కేవలం ఒక బంధం కాదు. అది ఒక తల్లి, ఒక స్నేహితురాలు,